హలో ఫ్రెండ్స్, సేల్స్లో చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు. సేల్స్లో సక్సెస్ కావాలంటే నేను ఒక చిన్న ఫార్ములా చెప్తాను. అదే 3C ఫార్ములా. 3C ఫార్ములాలో మొదటి C ఈజ్ క్లారిటీ. అంటే ఏ రంగంలో నువ్వు పనిచేస్తున్నావో, ఏ ప్రోడక్ట్ నువ్వు సేల్ చేస్తున్నావో, ఆ ప్రోడక్ట్కు సంబంధించిన టోటల్ క్లారిటీ మీ దగ్గర ఉండాలి. ఒక ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేస్తున్నారు, ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ మీరు సేల్ చేయాలి. దానికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ మీకు తెలుసా? ఆ ఫీచర్స్ ఎలా వాడాలో మీకు తెలుసా? ఆ ఫీచర్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? తెలుసుకోవాలి. ఇలా ప్రతి ప్రోడక్ట్ సంబంధించిన ఆ ఫీచర్స్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, అది ఎలా వాడాలి, దాని ప్రాసెసింగ్ ఏంటి, దాని ఆపరేటింగ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక సేల్స్ మెన్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సేల్స్ మెన్ అనేవాడు ఒక ఎక్స్పర్ట్. కస్టమర్ అనేవాడు ఆ ఎక్స్పర్ట్ వంక చూస్తాడు. నాకు ఇతను ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని, నాకు ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడని, నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాడని. బట్ చాలామంది సేల్స్ పీపుల్ తన ప్రోడక్ట్ గురించి తనకే సరిగ్గా తెలియదు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏదో మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలా మేనేజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కస్టమర్ ఎవరు కొనరు, ఎందుకంటే కస్టమర్కి అర్థమైపోతుంది. కాబట్టి మొట్టమొదటి C ఈజ్ క్లారిటీ. సో ట్రై టు టేక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ట్రై టు బికమ్ నాలెడ్జబుల్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. ఫ్రెండ్స్, రెండవ C ఈజ్ కాన్ఫిడెన్స్. అంటే ఒక కస్టమర్ ముందు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. కస్టమర్కి అర్థమైపోతుంది ఈ సేల్స్ మ్యాన్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడా, లేకుంటే కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడా అని కస్టమర్కి తెలిసిపోతుంది. సో ఎప్పుడైనా మనము మన ప్రోడక్ట్ గురించి ఒక కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఎస్, మాది అద్భుతమైన ప్రోడక్ట్, మా ప్రోడక్ట్ని మించిన ప్రోడక్ట్ లేదు, నేను చెప్పే ఈ ఫీచర్స్ అన్నీ కూడా నా ప్రోడక్ట్లో ఉన్నాయి, మీ ప్రాబ్లమ్ని నా ప్రోడక్ట్ అద్భుతంగా సాల్వ్ చేస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ మనలో కనపడాలి. ఆ కాన్ఫిడెన్స్ మనం కస్టమర్కి ఇవ్వాలి. అండ్ ఫస్ట్ C ఏదైతే ఉందో క్లారిటీ అబౌట్ ది ప్రోడక్ట్, నాలెడ్జ్ కనుక మనం పూర్తిగా గెయిన్ చేస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ కొంతమందికి ఎంత నాలెడ్జ్ ఉన్నా కాన్ఫిడెన్స్ లేని కారణంగా వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. సో C నెంబర్ 1 ఈజ్ క్లారిటీ, C నెంబర్ 2 ఈజ్ కాన్ఫిడెన్స్, అండ్ C నెంబర్ 3 ఈజ్ కమ్యూనికేట్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఒక కాన్ఫిడెన్స్తో మీరు కస్టమర్కి అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నీకు సేల్స్ అనేది అవుతుంది. కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ కమ్యూనికేషన్ ఉండదు. అంటే ప్రోడక్ట్ని చెప్పే విధానం తెలియదు, ప్రోడక్ట్ని సరిగ్గా చెప్పలేరు. ఇది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ తోటి వస్తుంది. చాలామంది సేల్స్ పీపుల్ ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్ రిప్స్ ఉంటారు. మెడికల్ రిప్స్ డాక్టర్ ముందుకు వెళ్ళి తన ప్రోడక్ట్కు సంబంధించిన విజువల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. నాలెడ్జ్ ఉండగానే సరిపోదు, కాన్ఫిడెన్స్ ఉండగానే సరిపోదు. ఒక సేల్స్ మ్యాన్గా అద్భుతమైన సేల్స్ టాక్, అద్భుతమైన ప్రజెంటేషన్, అద్భుతంగా నీ ప్రోడక్ట్ని నువ్వు కమ్యూనికేట్ చేసినప్పుడే నీకు సేల్స్ అవుతాయి. సో ఈ 3C's ఏవైతే ఉన్నాయో, క్లారిటీ, కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేట్, ఈ 3C's మీద నువ్వు మాస్టర్ చేసినప్పుడు విజయం నీదే. ఆల్ ది బెస్ట్.